ఈ రోజుల్లో 60వ జన్మదినం పిల్లలు జరపడం అనేది లేదు. ఎట్లా జరపరని చెప్పి అంతా 25 years మ్యారేజ్ డే చేసుకుంటున్నారు ఫామ్ హౌస్లలో పోయి వాళ్ళిద్దరే. బుచ్చన్న తర్వాత పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారో లేదా అని చెప్పి పిల్లలకి చీర కట్టించి పంచ కట్టించి అందులో అన్ని కోరికలన్నీ తీర్చుకుంటున్నారు. కానీ బుచ్చన్న మాత్రం పెళ్ళిళ్ళు జోరుదారుగా చేసిండు. తర్వాత లాస్ట్కి అదే పిల్లల చేత ఈరోజు ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. తర్వాత ఇది ఒక మంచి కల్చర్. బుచ్చన్న అమ్మ పండుగ అని అమ్మకి చేసిండు. అది బుచ్చన్న బాధ్యత. బుచ్చన్న పిల్లల పెంపకం, ఆ పెంపకం కారణంగా పిల్లల బాధ్యత బుచ్చన్న ఈ షష్ఠి పూర్తి చేయడం అనేది ఇది చాలా సహజంగా జరగాల్సిన ఇది ఈరోజు సమాజంలో కొరవడింది. దానికి శ్రీకారం చుట్టిన ఇద్దరు కూతుర్లకి, తర్వాత ఇద్దరు కూతుర్లు అనడానికి లేదేమో అనిపిస్తుంది, 3 కూతుర్లు. చాలా సంతోషం అనిపించింది. కోడల్ని కూడా కూతురుగా ఉంటూ అదేవిధంగా మన్మరాళ్ళు అంతా మంచి కుటుంబంతో బుచ్చన్న వ్యక్తిత్వమే ఈరోజు ఇట్లా అన్న చాలా చోట్ల కుటుంబ బాధ్యత నెరవేర్చడంలో ఫెయిల్ అవుతారు, లేకపోతే సమాజ బాధ్యత ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత ఫెయిల్ అవుతారు, కుటుంబ బాధ్యత ఉన్నప్పుడు సమాజ బాధ్యత ఫెయిల్ అవుతారు. కానీ బుచ్చన్న అన్నిట్లలో మనందరికీ ఆదర్శం. అన్నం చూస్తేనే ఎప్పుడు మాకు వినయం, సహనం నీదైతే సకలం నీదే, వినయం నీదైతే విజయం నీదే. వినయముకి సింబల్ ఎవరనంటే మన బుచ్చన్న. నిజంగా మీరు ఈరోజు కూతుర్లు, కొడుకు, కోడలందరూ కలిసి నిజంగానే 84ల ఇందిరాగాంధీ చచ్చిపోయి టీవీలంతా ఆమె మొత్తం ముఖమే చూపించింది మొత్తం అంతా. అది ఈరోజు మీరు ఇక్కడ ఫామ్ హౌస్లో జరుపుకోవడం చాలా సంతోషం. నాకు ఈ మధ్య ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, భగవంతుడిచ్చిన మిత్రుడు ఎవరు? భగవంతుడిచ్చిన చెప్పమ్మా, భగవంతుడిచ్చిన మిత్రుడు ఎవరు? నవ్వు కాదు, ఎవరైనా చెప్పాలి, చెప్తే వాళ్ళకి మంచి ప్రైజ్ ఇస్తాం. భగవంతుడిచ్చిన మిత్రుడు, అరే వా, ఎవరు చెప్పారు? భర్తకు భార్య, భార్యకు భర్త భగవంతుడిచ్చిన. మిగతా పిల్లలు అదంతా రక్త సంబంధం అవుతుంది. కానీ భగవంతుడిచ్చిన మిత్రుడు ఎక్కడో ఒక అమ్మాయి పెరుగుతుంది. అమ్మ ఎన్నేళ్ళు అయింది అప్పుడు నాకన్నా పెళ్ళి? కాదు 40 ఏళ్ళు గడిచింది విజయవంతంగా. కాదు అమ్మ, మీకు ఎంత వయసు ఉన్నప్పుడు అయింది పెళ్ళి? 15 ఏళ్ళు, 15 years ఉన్నప్పుడు పెళ్ళి అయింది. అన్న నీ అప్పుడు ఎంత ఏజ్? 19. అరే వా, ఖతర్నాక్ ఏజ్ ఉన్నది. అయితే ఒక 15 సంవత్సరాలు ఒక కుటుంబంలో పుట్టి ఆ తర్వాత ఇంకో కుటుంబంలోకి వచ్చి ఆ 15 సంవత్సరాల అంతవరకు కొన్ని అభిప్రాయాలు, రకరకాల వాళ్ళ అమ్మ నాన్న పెంపకము అట్లా ఉంటుంది భార్య. తర్వాత భర్త ఇక్కడ బక్రా అనొచ్చా? అయితే భార్య ఏంటంటే వాళ్ళు మేనత్తలు, అమ్మ నాయన అందరు ట్రైన్ చేసి పంపిస్తారు. అరే ఆడ ఒక సామ్రాజ్యం ఉంటుంది, అత్తని ఎట్లా పటాయించాలి, మామని ఎట్లా పటాయించాలి, ఈ బక్రాన్ని ఎట్లా పటాయించాలి, ఇదంతా ట్రైన్ అయిన వస్తుంది. కానీ ఈడ బక్రానేమో నాదే రాజ్యం అనుకుంటాడు. తర్వాత కొన్ని రోజులైనాక రాజ్యం ఏమి ఉండదు. అయితే గమ్మత్ ఏంటంటే బ్యూటీ, భగవంతుడు ఇచ్చిన బంధము. అయితే వీళ్ళు మార్చాలనుకుంటారు, వీళ్ళు మార్చాలనుకుంటారు. ఎవరు మారరు. రోజు పొద్దున్న లేస్తే పంచాయతీ. బంధమేమో భగవంతుడు ఇచ్చిన బంధము, కానీ పంచాయతీ ఏమో రోజు వీళ్ళని ఎట్టి పరిస్థితులనేమో మార్చాలని ఇద్దరు వీళ్ళని అనుకుంటారు. అదంతా ఈజీ అయిన పని కాదు. లాస్ట్కి సాధ్యం కాదని ఎవరికి కారు మారుతారు. అంతే, మౌనంగా ఉండడం తప్పిస్తే ఇంకోటి ఏం చేయలేదు. అట్లాంటిది బుచ్చన్న కుటుంబము, వాళ్ళ అమ్మతో. నాకు అందుకోసమే ఈరోజు అమ్మ దిద్దిన ఆనిముత్యం మన బుచ్చన్న. అది నాకు పొద్దున ఈరోజు లేచిన వెంబడే అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ దిద్దిన ఆనిముత్యం బుచ్చన్న. అమ్మ గురించి అమ్మ పుస్తకంలో చూసినప్పుడు కానీ, అన్నతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎంత కష్టపడి ఈ స్థాయికి అదంతా మామూలుగా అందరి కుటుంబాల్లో జరుగుతాయి.
కానీ జరిగిన తర్వాత ఒక కుటుంబాన్ని నిలబెట్టడం, ఆ నిలబెట్టిన కుటుంబం మళ్ళీ ఈరోజు షష్ఠి పూర్తి చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అన్న బుచ్చన్న నువ్వు అదృష్టవంతుడివే. ఖచ్చితంగా శత జయంతి కూడా నువ్వు జరుపుకుంటావు, కానీ నేను ఉంటూనే ఉంటాను. కాబట్టి నిజంగా అంటే ఇట్లా చిన్న గ్యాదరింగ్ తర్వాత మిమ్మల్ని అందరినీ ప్లాన్ చేసి పిల్లలు ఈ విధంగా ప్లాన్ చేయడము అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మన పెంపకము కనిపించేది ఇదే. ఆ పెంపకం చాలా ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇస్తున్నారు, అడ్రస్సే లేదు. ఎందుకు ఉంచుతారు, వారం రోజులు హాస్పిటల్లో తీసేయండి అని చెప్తా ఉన్నారు. అలాంటి రోజుల్లో ఒక కుటుంబము ఇట్లా కలిసి ఉండడం, మిత్రులు, అదేవిధంగా కుటుంబము మిత్రులు ఇది ఒక భాగం. కానీ బుచ్చన్న ఈరోజు వందే మాత్రం బుచ్చన్నగానే నిజంగా ప్రతి యాక్టివిటీలో కూడా బుచ్చన్న ఎంతో మంది తాను పడ్డ కష్టము మిగతా పిల్లలు పడుతున్న కష్టానికి నా వంతుగా ఏదన్నా చేయాలని నిరంతరం తపన పడుతూ ఎంతో మంది పేద విద్యార్థులకి సేవలు అందిస్తున్న బుచ్చన్న మా అందరికీ కూడా ఆదర్శం. ఇలాగే కలకాలం ఆరోగ్యంగా ఉండుకుంటూ ఈ పిల్లల అమ్మ ఆశీస్సులు, పిల్లల యొక్క అన్యోన్యంగా వండుకుంటూ జీవితాన్ని ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటూ, పిల్లలు ఈరోజు ఎట్లున్నారో ఇంకా మారకుండా, మళ్ళా వాళ్ళకి పిల్లలు అయిపోయినాక ఏమైనా మారకుండా ఇట్లనే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.